सर्वभूतानां गंधर्व किन्नरियरधान कुनिवन विलुगळगिनायण कृष्ण बंधुन माडिदनु चंददिक्किदनु द्वाद. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఉగాది స్పెషల్గా మా ఊర్లో ఏ రకంగా ఉంటుంది అనేది చూద్దాం. స్వామివారికి అభిషేకం ఉంటుంది. అభిషేకం తర్వాత స్వామివారిని అలంకరించిన తర్వాత ఊళ్ళే అందరూ టెంపుల్కి వస్తారు. అందరు వచ్చి దర్శనం చేసుకొని ఆ ఉగాది పచ్చడి తీసుకుంటారు. ఒక 3 తీర్ల 4 తీర్లు అయితే ప్రసాదం తయారు చేస్తారు ఊళ్ళే. అవన్నీ చూద్దాం ఇప్పుడు. ఓకే, తర్వాత పంచాంగ శ్రవణం ఉంటుంది, పంచాంగం కూడా చెప్తారు. ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః. ఇదైతే మా అంబార్పేట టెంపుల్, హనుమాన్ టెంపుల్ ఇది. అయితే ఉగాది స్పెషల్గా ఏం చేసిర్రు, ఏం చేస్తారనేది అయితే మీకోసం ఇప్పుడు చూపిస్తా. అయితే స్వామివారికి అభిషేకం ఉంటుంది. ఇప్పుడు అభిషేకం స్టార్ట్ అయింది. ఈ అభిషేకం చేసిన తర్వాత ఇందులోనే ఇదే టెంపుల్లో లింగం ఉన్నది, తర్వాత వినాయకుడు అన్నీ ఉన్నాయి విగ్రహాలు ఇందులో. టైంకు మనం అక్కడ ఉంటే నాన్న సాములతో కూడా అభిషేకం చేయిస్తారు. ఇప్పుడు ఈ చిన్న సాములు చేస్తారు, వీళ్ళు మాల వేసుకోలేదు, కాకపోతే నాన్న సాముల కిందికి వస్తారు, వీరితో కూడా చేపిస్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు, నాన్న సాములు అంటే మాల వేసుకొని వాళ్ళు. ఇక్కడ నేను కూడా చేసిన ఉండే, నాకు కూడా ఛాన్స్ ఇచ్చిర్రు. ఉగాది కొత్త సంవత్సరం సందర్భంగా నాకైతే చాలా బాగా అనిపించింది. నేను టైంకి పోయినా. ఈ అభిషేకంలో పాల్గొనాలంటే మాత్రం అదృష్టం ఖచ్చితంగా రావాలి. నాకు ఆ అదృష్టం దొరికింది. చాలా చాలా బాగా అనిపించింది నాతో కూడా చేయించడం. అయితే అయినాక ఈ గురుస్వామి విగ్రహాన్ని అయితే కడిగి అప్పుడు సింధూరము అవన్నీ అలంకరిస్తారు. ఇప్పుడు అదేవిధంగా మీకైతే చూపిస్తా నేను, చూడొచ్చు మీరు. ఇక్కడ ఈ స్వామి అభిషేకం అయిన తర్వాత వాటర్ తోటి అయితే కడుగుతుండు, చూస్తురా. ఇది అయిపోయిన తర్వాత లింగానికైతే విభూది అయితే రాసి మొత్తానికి అలంకరించి పంతులైతే హనుమాన్ విగ్రహానికి చేస్తుండు, బొట్లు పెడుతుండు. ఈ గురుస్వామి అయితే సింధూరము అలంకరించిన తర్వాత స్వామివారిని డెకరేట్ చేస్తారు. ఇవి షటగోపానికి ఇవన్నీ పంతులు చూసుకుంటాడు. ఈ లోపల అయితే డెకరేషన్ కార్యక్రమం ఈ స్వాములు చూసుకుంటారు. ఇక్కడ మొత్తం డెకరేషన్ అయితే అయిపోయింది. స్వామి అయితే ఎంత అందంగా కనబడుతుండో ఒకసారి చూడొచ్చు మీరు. శంకరాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం సర్వేశ్వరాయ నమః తత్వజ్ఞానప్రదాయకాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం సీతాదేవి ముద్రప్రదాయకాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం ఓంకారచిత్రే నమః ఓం ఆంజనేయాయ నమః ఓం సర్వమయోంజనాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం సర్వబంధగురుత్వే నమః ఓం ఆంజనేయాయ నమః ఓం విధ్వంసకరాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం పరవిద్య పరిహరాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం పరశౌర్య వినాశనాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం పరమంత్రిదాకత్రే నమః ఓం ఆంజనేయాయ నమః ఆంజనేయాయ నమః ఓం సర్వోపచారిణే నమః ఓం ఆంజనేయాయ నమః ఓం సూతాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం. స్వామివారి అష్టోత్తరం అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టిపిచ్చి స్వామివారి కోసం చేసిన ప్రసాదాలు అయితే చూపిస్తారు ఇప్పుడు. అట్లాగే పండ్లు అవన్నీ చూపించిన తర్వాత హారతి కార్యక్రమం. మంగళములు మారుతిరాయ శుభ మంగళములు అంజని తనయ సంజర కపియహి పుంగవ సురముని సంజర కపియహి పుంగవ సురముని సంజర కపియహి మంగళ
శ్రీరాములకులు భక్తుడవై శ్రీ సీతాదేవికి పుత్రుడవై మంగళములు మారుతి రాజా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక 5 సాములకైతే తీర్థప్రసాదాలు పెట్టి తర్వాత వారితోటి ఈ ప్రసాదాలు పంచిపిస్తారు. ఇప్పుడు 4-5 రకాల ప్రసాదాలతోటి అట్లనే ఉగాది పచ్చడి కూడా పంచుతారు. పుండరీకాక్షాయ నమో నమః. స్థాన ఊర్జే దదాతు నామ హిరణాయ చక్షుజే యోవ శివతమోర దత్తస్య వాజే దేనః ఉషదేరివ మాతరః తస్మారంగమో శిక్షా జిన్వత ఆపో జనయతాచనః. ఇది అంబార్పేట రామాలయము. అయితే ఇక్కడ పూజా కార్యక్రమం అవగానే కొబ్బరికాయలు అయితే కొట్టిపించిండు స్వామి. గర్భగుళ్ళకి మాత్రం ఎవరిని పంపించరు ఇందులో. రామచంద్రాయ విద్మహే సీతానాథాయ ధీమహి అక్షవేః విశ్వాధిశ్రేయోధితా. ఇక్కడ మనం చూసినట్టయితే ఆరతి కార్యక్రమం అయిపోయింది. ఈ వెనకసి రచన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బొట్లు పెట్టి తీర్థప్రసాదాలు అయితే అందజేసిర్రు. అట్లాగే ఇంకా ಗಂಧರ್ವ ಕೆನ್ನರಿಯರ ಸ್ಥಾನ ಕುಣಿವನ ವಿಲುಗಳಗಿಡಿ ಕೋಗಿಲೆಯ ಗಾನ ನಾರಾಯಣ ಕೃಷ್ಣ ಬಂದು ನದಿಯಲ್ಲಿ ಸ್ನಾನವನು ಮಾಡಿದನು ಚಂದದೆಕ್ಕಿದನು ದ್ವಾದಶ. చుట్టూ చూసిరు కదా ప్రశాంతమైన వాతావరణం, పచ్చటి పొలాల మధ్యన మన అంబార్పేట రామాలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది చాలా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఉగాది పచ్చడి ఇక్కడ ఈ టెంపుల్లో కూడా రెడీ చేస్తుర్రు. అయితే చేసిన తర్వాత పూజా కార్యక్రమము నిర్వహించి చూద్దాం. అది కూడా ఇగో పూజా కార్యక్రమం కూడా చేస్తుర్రు. ఈ పూజా కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి ఫస్ట్ ఉగాది పచ్చడి చూపిస్తారు. చూడొచ్చు మీరు ఇక్కడ స్వామివారికి. స్వామివారికి అయితే సమర్పించిన తర్వాత బయటకు తీసుకొచ్చి అందరికైతే పంచనుండే. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ అందరూ లైన్గా ప్రసాదాలు తీసుకొని అలాగే ఉగాది పచ్చడి కూడా తీసుకొని అందరికీ అయితే ఇచ్చేసినాం. అయితే నేను ఇక్కడ అర్చన చేయించుకుంటే అక్కడ ఈ స్వామివారి వాయిస్ ఎందుకు ఉంచలేనంటే అక్కడ పాట ఉన్నది, పాట పెట్టారు. పాట పెట్టితే సౌండ్ మనకు కాపీరైట్స్ ఉంటుంది. అందుకని నేను ఈ సౌండ్ బంద్ చేసి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చిన. ఆ స్వామివారి అన్ని ఆశీర్వాదం అన్నీ ఇచ్చిన తర్వాత అప్పటిదాకా నేనైతే ఆ సౌండ్ బంద్ చేసి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చి ఇచ్చేసిన. ఇది ఇక్కడ మీకు రామాలయంలో ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే వేయండి, ఒక లైక్ ఇవ్వండి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చిన తర్వాత పంచాంగ శ్రవణం అయితే ప్రొద్దున్నే స్వామి చెప్పినుండే.
అక్కడ కొంచెం డిస్టర్బ్గా ఉందని నేనే వాయిస్ ఓవర్ ఇచ్చిన. అయితే కార్తులు కానీ తర్వాత ఎవరి రాశి ఎలా ఉందనేది చెప్పిండు స్వామి అందరికైతే. నాకు అక్కడ వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వారికైతే చెప్పడం జరిగింది. ఇది మొదటి రాశి మేషరాశి. స్వామివారు అయితే మొదటి రాశి కాడికి పడితే లాస్ట్ రాశి వరకు కూడా అందరికీ వివరంగా చెప్పడం జరిగింది ఇక్కడ. అయితే ఇక్కడ ఈ స్వామి పంచాంగం చెప్పంగా వాళ్ళ అన్న స్వామి మాత్రం అక్కడ వచ్చిన భక్తులకు ఇది చేసి ఆరతి ఇవ్వడం కానీ ఏదైనా కార్యక్రమము అన్నీ చేసినుండే. ఇంకొకటి చూసుకుంటే మనకు ఇక్కడ తీర్థప్రసాదాలు అయితే అందరికైతే ఊళ్ళో వచ్చిన వాళ్ళకి అందరికీ ఇది చేయడం జరిగింది. చూడొచ్చు మీరు ఇక్కడ. మా ఊరి రామాలయం గురించి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చెప్పండి. ఇది కత్లాపూర్ మండలంలో ఉన్నటువంటి అంబార్పేట గ్రామం, అంబార్పేట రామాలయము. చూడొచ్చు మీరు, మొత్తం పొలాల మధ్యనే ఉంటుంది. మన బస్ స్టాప్కు 1/2 కిలోమీటర్ కూడా ఉండదో అంతే దూరంలో ఉంటుంది. ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇది మా అంబార్పేట రామాలయము. ఒకసారి అయితే మీరు ఏమనుకుంటారు, అసలు ఎట్లా ఉంది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఈ సంవత్సరానికి నామము పేరు శ్రీ క్రోధి నామ సంవత్సరము. ఇప్పుడు మీరు వింటున్న ఈ పంచాంగ శ్రవణము హనుమాన్ టెంపుల్లో అయితే సాయంత్రం పూట ప్రతి సంవత్సరము ఇక్కడ మన ఊరి గ్రామస్తులు పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ పంచాంగం చెప్పించుకుంటారు. ఈ సంవత్సరంలో 9 నాయకుల్లో 7 గ్రహములు పాపాదిత్యము 2 మాత్రమే శుభంగా గోచరిస్తున్నాయి. అంటే దీని అర్థం ఏమనగా ఈ సంవత్సరము చాలా క్రోధి కోపతాపాలు ఉంటాయి. అదేవిధంగా మీరు చూడొచ్చు, కొందరైతే వచ్చారు ఇక్కడికి. ఎప్పుడైనా కానీ పంచాంగం అందరికీ చెప్పి రాసులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా కార్తులు ఎలా ఉన్నాయి, వర్షాలు ఎలా ఉన్నాయి, ఊరుకు ఎలా ఉంది, అన్ని రకాలుగా పంతులు అయితే వివరిస్తారు ఇక్కడ. మీరు వినొచ్చు, ఒకసారి వినండి పంతుల మాటల్లోనే. జ్ఞాపకం చేసుకుంటూ అదేవిధంగా జాగ్రత్తగా మాట్లాడుతూ ఈ సంవత్సరం మొత్తం కూడా ఉండవలసిందిగా ముందుగా గ్రామస్తులకు తెలుపుతున్నాను. మనకి ఇక్కడ పంతులు చెప్పింది ఏంటంటే క్రోధినామ సంవత్సరం అంటే కోపము. ఈ సంవత్సరము అందరికీ కోపాలు బాగుంటాయని, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదని మనకైతే వివరంగా చెప్పిండు. అదేవిధంగా అక్కడ కొద్దిగా డిస్టర్బ్ ఉంటే నేనే ఇది మీకు వివరించి చెప్తున్నా. ఈ మిథున రాశి వారికి ఆదాయం 5 పాళ్ళు, అవమానం 5 పాళ్ళు, రాజపూజ్యం 3 పాళ్ళు, అవమానం. అన్ని రాశుల గురించి చెప్పంగానే నా రాశి గురించి కూడా ఒకసారి చెప్పమని పంతులను అడిగిన. సింహరాశి వారికి ఆదాయం 2 పాళ్ళు, ఆదాయం 2 పాళ్ళు, ఖర్చు 14 పాళ్ళు. రాజ్యపూజ్యం 2 పాళ్ళు, అవమానం 2 పాళ్ళు, ఖర్చు 5 పాళ్ళు. స్వాములందరూ జపం చేసుకున్నాడు అయిన తర్వాత ప్రదక్షిణ చేస్తారు. ఇప్పుడు సావా కార్యక్రమం ఉంటుంది. మనకి చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరము ఉగాది పండుగ నుండి సావా కార్యక్రమము తీయడం అయితే జరుగుతుంది ఈ గ్రామంలో. అయితే ఇప్పుడు సంధికి తిరుగుతారు. అయితే భక్తులు ఏం చేస్తారంటే రోళ్ల పొన్న నీళ్లు పోసి స్వాగతం పలుకుతూ ఉంటారు. అయితే ప్రతి సంధికి తిరుగుతారు, ఆరతులు ఇచ్చుకుంటూ కొబ్బరికాయలు కొడతారు. మీరు ఇప్పుడు చూడొచ్చు, నేను చూపిస్తాను ఇక్కడ మీకు. అదేవిధంగా ఒకసారి చూడండి. ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నేను ఉగాది సందర్భంగా అయితే నాకు తోచినంత మట్టుకైతే వీడియో చేసిన. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్పై కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటా. ఈ వీడియో ఇంతతో ఆపేద్దాం. మరో కొత్త వీడియోతోటి మీ ముందు ఉంటా. ఓకే, బాయ్, టేక్ కేర్.